దేవుని నామమునకు ఎంతో వందనాలు. దేవుడు మనందరి పట్ల ఈ నూతన మందిరాన్ని మనందరము ప్రతిష్ఠించడానికి దేవుడు ఎంతో మనకు సహాయం చేశాడు. కాబట్టి నా కళ్ళుకి ఇంకా ఇది ఆశ్చర్యకరంగానే ఉంది. ఇది ఇలా ఇంత తొందరగా ఇంత చక్కగా జరుగుద్దని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ దేవుడు తన ప్రజలను బలపరిచి వారి హృదయంలో ప్రభు పని మీద భారం ఉంచి వారు సహకరించారు కనుక ఇది ఇలాగ జరిగింది. కాబట్టి దేవుడు వారి కుటుంబాలు కూడా జీవించాలి. ఉదయం సహోదరుడు చెప్పాడు కదా వాక్యం, అన్న ఇస్తే ఏం చేయబడతామంట. ఉదయం జాషువా ఏం చెప్పారు వాక్యంలో, ప్రభు పనిలో వెదజల్లితే పరలోకములు ఏం కూర్చుకుంటాం, ధనాన్ని కూర్చుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ ఇది దేవుడు వారి హృదయంలో ఉంచినటువంటి భారం కదా. దేవుడక్కనని అడిగింది, నేను ఎలా నమ్ముతున్నారయ్యా అంటూ అంటాను. అన్ని లక్షలు ఇస్తున్నారు నీకు, ఎలాగ నమ్మారు నిన్ను అని. కాబట్టి ఆ రోజు నేను సమాధానం చెప్పలేదు. కానీ దేవుడు వాళ్ళు నమ్మారు, దేవుడు నన్ను నమ్మాడు. చెప్పండి, దేవుడిని వాళ్ళు నమ్మారు, దేవుడు నన్ను నమ్మి ఈ పరిచర్యలు చేయడానికి, ఈ పని చేయడానికి నాలాంటి వాడిని మనలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు కదా. అయితే ఇది మన శక్తి కాదు, మన భక్తి కాదు, కేవలం మన సామర్థ్యము కాదు, కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. కాబట్టి మంటి ఘటాల్లో ఉదాహరణకు జ్ఞానులైన వారికి పని చేయమని అప్పచెప్పాడు అనుకోండి. దేవుడు జ్ఞానం ఏమంటాడు, నా జ్ఞానాన్ని బట్టి నేను చేశాను అంటాడు. ధనవంతుడికి అప్పచెప్పాడు అనుకోండి, ధనవంతుడు ఏమంటాడు, నా డబ్బుతో దీన్ని చేశాను అంటాడు. సూర్యుడికి అప్పచెప్పాడు అనుకోండి, సూర్యుడు ఏమంటాడు, నా శౌర్యాన్ని బట్టి నేను చేయగలిగాను అంటాడు. కనుక బలహీనుడుకు, ఒక చేతకాని వాడుకు, ఒక ఆర్థికంగా వెనకబడి వాడికి దేవుడు అప్పగిస్తే వాడు ఏమని చెప్పుకోవడానికి యోగ్యత ఉందా? ఏం సార్ అందరే గారు, ఏం గిద్యలు ఉందా యోగ్యత? ఏముంది? అయ్యా నీవు ఇచ్చావు, ఇది నీదే, నీవే చేశావు. అందుకని దావీదు ఎప్పుడు కూడా ఏం చెప్పేవాడంటే, అయ్యా అది నీవిచ్చావు, మేము కొంత ఇచ్చామనేవాడు. అది కృతజ్ఞత. కాబట్టి ఇక్కడ మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే ముందుగా ఈ మాట 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారము. ఏంటండి? నిర్మూలము కాకున్న వారు. ఇక్కడ చూడండి, దేవుడు ఎవరండి? కృప కలిగినటువంటి వాడు. రెండవది, ఆయన వాత్సల్యత ఏం చేస్తుంది? ఎడతెగక నిలుచున్నది. కాబట్టి మనం ఎప్పుడూ నిర్మూలం అయిపోయేటువంటి వారు కదా. కానీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి చాలా మందికి డౌట్ వచ్చింది కదా, కదా. బయట ఉన్న వాళ్ళు కూడా, ఇక్కడ ఊళ్ళో అందరూ ఏమనుకుంటున్నారంటే, ఈ స్థలము పాస్టర్ గారు కొనుక్కున్నారు అనుకున్నారు. నేను చెప్పాను, అయ్యా ఈ స్థలం ఇంకా మేము కొనలేదు, మా సహోదరులు కొనుక్కున్నారు, మరి ఆ సహోదరులు మరి వాడుకోమని మందిరానికి ఇచ్చారు అన్నాను.
కాబట్టి చాలా మందికి కొనుక్కోకుండా ఇంత మంచి బిల్డింగ్ కట్టేశాం అని ఉండొచ్చు కదా. కానీ దేవుని పని కొరకే ఇదంతా మనం దేవుడు చేశాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు మనం ఇది చేయగలిగి ఎందుకు చేశాం? అప్పట్లో వెనకాతల వేసేవాళ్ళు. వెనకాతలు వేస్తే వాళ్ళు అడిగి స్థలం తీసుకునేవాళ్ళు. ఒక రోజున కొంతమంది ఊర్లో ఉన్న వారి సహోదరుడు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇచ్చే వాళ్ళకి మీటింగులకి అన్నాడు. ఆ 2వ సంవత్సరం మనం దీన్ని సహోదరులకు కొన్నాను. సరే, ఆ నెక్స్ట్ సంవత్సరం నేను వెళ్ళి స్థలం అడిగాను. అయ్యా మరి VVS ఉంది, స్థలం ఇవ్వండి అన్నాను. ఇవ్వాల చాలా స్థలంలోకి వెళ్ళి ఇవ్వాల. కానీ అప్పుడు నాకు ప్రార్థన చేస్తే వల్ల ఈ స్థలం గుర్తొచ్చింది. ఈ స్థలంలో అప్పుడు గుంజలు పెట్టి తాత్పనేసి ఏం చేశాడు? పరిచయం చేసేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, చేసేవాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. చాలామంది సోదరులు ఏం చేశారు? ప్రయాసపడ్డారు. మరి ఒక రోజున ఒక సహోదరుడు మేమందరము పరిచారక కూడుకులో కూర్చున్నాం. సహోదరులు కూడా ఉన్నారు. ఒక ఆయన సహోదరుడు అన్నాడు, అన్న ఎంతసేపు మేము కాదు గుంజలు వేసేవాళ్ళు కదా, గుంజలు పుచ్చిపోతుంటే ఒకసారి నేను డబ్బులు అడిగి అమ్మా ఏమైనా డబ్బులు ఉంటేవు అని చెప్పి స్తంభాలు తెచ్చి వేసాను. సరే ఈ సంవత్సరం స్తంభాల మీద ఈ కట్టుకుని వేద్దాంలే అని అనుకుంటే ఓ సహోదరుడు అన్నాడు. ఆ సహోదరుడు వచ్చి ఏం చెప్పాడంటే, ఊరికే ఏంటంటే ప్రతిసారి తీసి ఎడివేందుకు, నేను ప్రార్థన చేస్తున్నాను, రాడ్లు వేద్దాం డబ్బులు ఇద్దాం అంటాడు. సరే ఆ సహోదరుడు అది అనుకోలేదు. మనం అసలు యాక్చువల్గా అది అనుకోలేదు. రాడ్లు వేసాం. రాడ్లు వేస్తే ఇంకొక సహోదరుడు పొద్దున్న వచ్చి అన్న రాడ్లు వేసాడు, 1,00,000 రూపాయలు తెచ్చి రేకులు వేయండి అన్న. ఇప్పుడు నేను వద్దంటే వాళ్ళ దేవుని పనికి ఇచ్చాడు, నేను ఎవరిని వద్దంటానికి అప్పటికప్పుడు తెచ్చి ఏం చేసాం? రేకులు వేసాం. అప్పుడు ఇది పోయి మనకు తెలియదు. సరే అలాగే పరిచయం జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు అంటే ఇది కన్నులకు ఆశ్చర్యం. అప్పుడు ఒక రోజున ఈ మురికి నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి, మందిలోకి వచ్చేస్తున్నాయి. వస్తుంటే ఈ స్థలం యజమానితో అడిగాను, అయ్యా దయచేసి నీళ్ళు వచ్చేస్తాయి, మట్టిపోయాలి అంటే వాళ్ళు అన్నప్పుడు కొంచెం అమౌంట్ లేదు, మీరు ఎక్కడ అడ్జస్ట్ చేయండి, నేను చేస్తాము అన్నారు. కాబట్టి అప్పటికప్పుడు నాకు దగ్గర ఒకళ్ళు దాశారు అడవులు. అప్పుడు తెచ్చి ఏం చేశాను? ఈ మట్టి వేసాం. దాని 1,00,000 రూపాయలు అయ్యింది. మట్టి పూడిస్తే అదేమైపోయింది? స్తంభాలు ఏం చేసి పూడిపోయి ఇలా వచ్చి ఇలా తగిలేసేది. సరే అప్పుడు కూడా కట్టాలని నాకు తలంపు లేదు. ఎంతసేపు పీకేసి దీని ఇంకా జరిగితే బాగుంటుంది అని వచ్చింది. అంతలోకి ఈ సేవకుల మీటింగ్ పెట్టాం. సేవకుల మీటింగ్ పెడితే సహోదరులు కూడా ఎంతో సహాయం చేశారు మనకి. మనందరం ఎంతో పరిచయం చేసాం. సరే ఆ సేవకులు వెళ్తే ఏం చెప్పారు? ఇక్కడ ఆదివారం ఆరాధన జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు అది అయిపోయింది. నాకు తలంపు వస్తుంది, ఏమో తగులుతూ ఉంది, పొట్టిగా అయిపోయింది, లేపుదాం అనుకున్నాం. సరే లేపిన తర్వాత దేవుడు ప్రేరేపించి కొంతమందిని డబ్బులు ఇస్తే ఫెన్సింగ్ ఆయన పిలిచారు, మెస్ పెట్టేద్దామని. ఆయన వచ్చి అన్నాడు, మాస్టర్ గారు అంత పైకి ఇక్కడ నుంచి అక్కడికి అది కుదరదు, అక్కడ మీరు బెళ్ళ పోయించి అది కట్టాను అన్నాడు. బెళ్ళ పోయించి కట్టమంటే ఆ మేస్త్రి కింద నుంచి ఇక్కడ నుంచి కట్టుబడి ప్లాస్టింగ్ జస్ట్ చేసి వెళ్ళిపోవడానికి 30,000. అక్కడ నుంచి ఆ బెల్లు పోసి ఆ గోడ పైన బిట్టు కనపడుతుంసారా, ఆ పై బల్లు రాకుండా 40,000 ఇస్తే చేస్తానన్నాడు. 40,000 ప్లస్ మెటీరియల్ ఎంత అవుతుంది?
అలాగే దేవుడు అలాగా సహాయం చేశాడు. ఇక్కడ నేనేం చెప్తాను అనుకున్నానంటే, ఈ స్థలం విషయంలో మనందరి విషయంలో కూడా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఖాళీ హస్తాలతో మన అన్ని డబ్బులు అయిపోయినాయి. నేను అన్నాను మన పోయిన ఆధారం చెప్పాను కదా, ఏం చెప్పాను నేను? దేవుడు మన సహాయం చేస్తే ఏం తింటాం? నాన్ వెజ్ తింటాం. సాయం సాయము దేవుడు మనకు సాయం చేస్తే నాన్ వెజ్ తింటాము, లేకపోతే మనము కాయగూరలు తిందాం రా అన్నాం. సరే, దేవుడు ఆశ్చర్యకరంగా అవి నేను తీసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర నేను తీసుకొని చాలా సిగ్గుపడతా ఉన్నాను. కష్ట స్థితిలో వాళ్ళు. నాకే చాలామంది డబ్బులు తీసుకుంటే సంతోషపడతారు, కానీ నాకు డబ్బులు తీసుకుంటుంటే వాళ్ళ దగ్గర గుండు పిండేస్తూ ఉంటుంది. సరే, అయితే దేవుని ఆశీర్వాదం మరి పోగొట్టుకోకూడదు కదా. కాబట్టి దేవుడు నిన్న రోజు పొద్దున్న కూడా దేవుడు సహాయం చేశాడు. అందుకే అప్పటికప్పుడు ఆ రోజున దేవుడు 20,000 ఇస్తే అప్పటికప్పుడు వెళ్ళి సరుకులు తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున దీపరకాన్ని, అయ్యా స్వీటును అరటిపండు వేద్దామని డబ్బులు లేవు. ఒక 4,000 దాస్తే ఈ కరెంట్ షాపానికి ఇవి 15,000 ఇస్తే ఈ పోయేది తీసుకెళ్ళి మొత్తం లిస్ట్ పెడితే మొత్తం 20,000 అయిపోయింది. మరి 4,000 అందులో కట్టేశారు. లేవు. రాత్రి అడుగుతుంటేనేమో లేవంటుంది, పొద్దున అడుగుతుంటే లేవంటుంది. అంటే నీ ఇష్టం, ఏం చేసుకుంటూ చేసుకొని పెట్టేశాం కదా. ఎవరు బాబు ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వాలి కదా. చాలా బాధపడతా ఉన్నారు. ఓ సహోదరి వచ్చి అన్నయ్య గారు అని చెప్పి 10,000 కట్టి చేతి పెట్టింది. మనుషులు మోసం చేసిన దేవుడు మోసం చేయడా? దేవుడు సాయం చేసాడు, అప్పటికప్పుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట గుర్తొచ్చి, దేవుడు ఎంతైనా నమ్మలేదు. కానీ ఆయన నమ్మదగిన వాడే. కానీ మన వైపు చూస్తే పౌలేమన్నాడు? మనం నమ్మదగిన వాళ్ళమా? మీరు నమ్మదగిన వాళ్ళు ఏమో కావచ్చు అన్నారు కదా, అంద్రేయ, నిత్యుడు, ఇగో పరిస్థితులు చాలా మంది ఉన్నారు. కానీ నేను మాత్రం నమ్మదగిన వాడు కాదు. ఎందుకు? అప్పటికప్పుడు సంతోషం ఉంటుంది, అప్పటికప్పుడు తిక్కు వచ్చేస్తుంటుంది. కానీ పౌలు అంటాడు, అయ్యా దేవుడు నమ్మదగిన వాడు, మనము ఎవరము నమ్మదగని వాడు. ఈ నమ్మదగిన వాడికి దేవుడు ఈ విధంగా ఇది చేశాడు. ఉదయం మళ్ళీ ఇంకో మాట చెప్పాలి. ఉదయం 3 డ్యూటీలు వేసారు. సిస్టర్స్కి ఏమో కాయగూరలకు వేయండి, వంట చేయండి అన్న. వీళ్ళకి కొంతమందినేమో చికెన్ పట్టమన్నాను. నేను జాసు మోసే వచ్చా కట్టెత్తాకి ఎక్కుతున్నాము, దిగుతున్నాము, ఇది అదవుతలేదు. చాలా పిచ్చి లేచిపోతుంది నాకు. వాక్యం లేకుండా ఎలాగా ప్రభువా సాయించే అంటున్నాను. ఇమ్మో ఎలా కష్టపడుతున్నారు ఈ పిల్లలు. వసగడు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, ఆరగడు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, ఈడెక్కుతున్నాడు, జాషుగడు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. వీళ్ళు నాకు దగ్గర దిగి మోసే నేను ఎక్కుతున్నా అంటే నీ దిగి ఏం లేదు అన్నాడు. నా మీద జోకేసాడు. నేను ఎక్కేస్తాను అన్నాను. ఎందుకంటే అవ్వట్లేదు. అప్పటికి 8 అయిపోయింది. అప్పుడు ఎందుకో శారం వచ్చి ఇలా వచ్చి ఉంది. అప్పుడు నాకు ఇస్రాయల్ గడ్డ గుర్తు. బోయేజ్ గడ్డ దగ్గరికి పంపిస్తే బోయేజ్ గడ్డ అంటాడంటే నిద్రలో అన్ని గారు చేసుకుంటాడు అంటాడు. ఎందుకంటే పాప నాడు చెప్పాడు, నాకు తెలియదు ఎలాగా. నేను అన్నాను, ఇంకా కష్టపడ్డారు, అందరూ కష్టపడ్డారు, మీరు అందరూ కష్టపడ్డారు, నేను కాదన్నా. కానీ ఇప్పుడు అక్కడ కదా, ఇప్పుడు ఏం చేయాలి? నేను అన్నాను, ఇంకా తీసి పడేయండిరా, వాక్యం లేకుండా చేద్దామరా అని అన్నప్పుడు ఇంక తీస్తున్నప్పుడు అప్పుడు శారం వచ్చింది. టిక్కు అనుకుంటూ శారం వస్తే అప్పుడు శారం నీకు చూడగానే ఎవరు గుర్తొచ్చాడు? నాకు ఇజ్రాయెల్ గారు గుర్తొచ్చాడు.
అమ్మ ఇజ్రాయెల్ ఉన్నారా అని చెప్తే ఇజ్రాయెల్ రావా అంటే బాగుడు కూడా ఇజ్రాయెల్ గడ రమ్మంటేను కొత్తూరు ఇజ్రాయెల్ గడ టిక్కుంటూ వచ్చాడు ఆడు. ఒరే ఆడెందుకురా నాకు, అక్కడికి వచ్చి ఏంటన్నా అనుకుంటూ వచ్చాడు ఆడు. ఓ అయ్యా నీ పోరా అన్నారు. నేను అందుకే నాకు పిలిచింది, నువ్వు కాదు రాడరా అంటే. అసలే చాలా బాధలో ఉన్నా. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే మన అసమర్థతలో దేవుని మీద ఆధారపడినప్పుడు, కాబట్టి నేను అనుకున్నాను ఇంకా వచ్చాడు లేవుడు మంచి పని మీద ఉన్నాడు కానీ అది వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇటువరకు బాయ్స్ గారు ఇంట్లో బాగోలేనప్పుడు ఇస్రాయిలే కట్టాడు యూత్ క్యాంప్కి. ఎప్పుడు వీవిఎస్కి యూత్ క్యాంప్కి వచ్చాడు. ఇంకో పెట్టి ప్లాస్టర్లు పెట్టాం ఊడిపోతుంది, ఎనాబాండ్ పెట్టాం ఊడిపోతుంది, ఏమని ఎన్నెన్నో పెట్టాం. ఇజ్రాయిల్ వచ్చి ఆడు కూడా ఏం పెడుతున్నాడు, ప్లాస్టర్ పెడుతున్నాడు. నీకు కొట్టి అంటే అప్పుడు దేవుని దయ వల్ల ఇది కొట్టిన తర్వాత నేను వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే ఫస్ట్ ఇంకో ఫ్లెక్సీ పెట్టాం. ఇంకో ఫ్లెక్సీ ఏం ఫ్లెక్సీ ఏంటి తెలుసా, పెద్ద ఫ్లెక్స్. అది ఎక్కడి నుంచి అక్కడికి ఉంది. మేము శిలువబడిన యేసును ప్రకటిస్తున్నాం ఫ్లెక్సీ పెట్టాం. కానీ మనసు ఏమో ఇది లాగుతుంది నాకు. నేను వెళ్ళి కిషోర్ రైట్ని అడిగాను, గోరక్కని అడిగాను ఎక్కడుందంటే మోసేతో రావాలి అక్కడ ఎక్కాలంట. సరే ఎవరు వెళ్ళి చూస్తే ఆ నల్ల ఫ్లెక్సీ కనపడుతుంది నాకు. ఓ కర్ర తీసుకుని పుట్టుకు లాగేశాను, వచ్చేసి పట్టుకొచ్చేసాను. అంటే నాకు అర్థం ఆశ ఉంటే పని వచ్చాను. చక్కగా పెడితే అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా ఉంది వాక్యం, పెద్దగా నేను ఇందుకు వచ్చేసాను. అప్పుడు ఇవన్నీ పెట్టుకుంటూ వస్తే సేవకులందరూ అన్నారు వాక్యం పెడితే లుక్ వచ్చింది అన్నారు. చూసారు, దేవుడు ఆ విధంగా సహాయం చేశాడు. దేవుని ప్రజలు దేవుడు తీసుకొచ్చాడు, దేవుడు అక్కర్లు తీర్చాడు, తిరిగి క్షేమంగా వెళ్ళాడు. కాబట్టి ఇంకా ప్రభు ఎన్నో చేశాడు. కాబట్టి అనుకోకుండా దేవుడు ఇవన్నీ దేవుడు చేశాడు. కాబట్టి అందుకే దేవునికి మనం ఏం చేయాలి, కృతజ్ఞతలమై మనము ఉండాలి. అందుకే ఆయన ఎవరండి, ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి అందుకే ఇరిమియా అన్నాడు, ఆయన కరెంట్ పోయింది పోయిందని నేను అనుకుంటుంటే అప్పుడు దేబోరా చారణమ్మ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూసి నేను ఫోన్ చేస్తే ఆ లైన్ మ్యాన్ గారు అన్నాడు, మాస్టర్ గారు కరెంట్ పోలేదండి, ఊర్లో ఉంది కదా అన్నాడు. సో బాబు 2 గంటల నుంచి లేదు అన్నాడు. మనకే ఇక్కడే పోయింది, ఈ లైనే పోయింది. దేవుని దయ వల్ల వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తుండగా దేవుడు కరెంట్ ఇచ్చేసాడు, మోటార్ వేసాం. తర్వాత అన్నంలో పులుకుంది. అన్నం పులుకుంటే సహోదరుల దగ్గర ఎందుకు అడిగంటే అన్నంలో నీళ్ళు లేవన్న పూలను కూడా లేవన్నారు. పాపం ఎంతో ప్రయాసపడ్డారు కదా. దేవుడు ఎంతో మీరు అందరూ చేసిన ప్రార్థనలు వందనాలు, మీరు చేసిన పనులు బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. కాబట్టి ఈ యొక్క దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్టుగా ప్రభు మనకి సహాయము చేయండి. ఒక 2 సహోదరులు 2 సహోదరులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మన ఆత్మ మళ్ళీ